ఛానల్ సుమనతో సరదాగా. ఈ వీడియో మొత్తం బాబు బర్త్డే గురించి. సో ఫెబ్ 14th బాబు బర్త్డే. నేనైతే దానికోసమని ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇది మినీ వీడియో కూడా చేశానండి. అది మీరు చెక్ చేస్తే కనిపిస్తుంది నా ఛానల్లో. మొత్తం నేను గ్రీన్ కలర్ అనుకున్నాను ఈసారి థీమ్. దానికి తగ్గట్టు నేను గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది టీ షర్ట్ అండ్ బ్లేజర్ ఒక సెట్ అనమాట. అండ్ వైట్ ప్యాంట్ నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది నాకైతే 700 అలా పడింది. టీ షర్ట్ అండ్ బ్లేజర్ కలిపి నాకు 1300 ఆ రేంజ్లో పడింది. ఇదైతే ఓవరాల్ సెట్ అనమాట. నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం. అండ్ ఇంకొకటి తీసుకున్నాను. ఒకటి కలర్ఫుల్ టీ షర్ట్ నా దగ్గర ఆల్రెడీ లాస్ట్ న్యూ ఇయర్కి ఒక జీన్స్ తీసుకున్నాను. దానికి మ్యాచ్ అవ్వేలాగా ఇలా టీ షర్ట్ అయితే హనీష్కి సపరేట్గా ఏం లేదు. సో అందుకే నేను ఇది కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ వేయడానికి కంపల్సరీ కొత్త డ్రెస్ టెంపుల్కి వెళ్తాడు కాబట్టి కావాలని తీసుకున్నాను. ఇదే నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీన్స్ ఉంది. కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నాను. ఎందుకంటే జీన్స్ అనేది ఎప్పుడో ఒక్కసారే వేస్తాం కదా. సో ఎక్కువ ఇయర్స్ రావాలని నేను అలా తీసుకున్నాను. అండ్ దానికి మ్యాచింగ్ సాక్స్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే 3 కలర్స్ వచ్చాయి. నాకు గ్రీన్ అనేది కంపల్సరీ, ఎందుకంటే డ్రెస్ మ్యాచింగ్ ఉంటుందని. అందుకే నేను గ్రీన్ కలర్ కంపల్సరీ ఉండేలాగా ఇలా చూస్ చేసుకున్నాను. మిడిల్లో చూసారు కదా. అండ్ ఇది ఎల్లోది కూడా ఈ టీ షర్ట్కి మ్యాచ్ అవుతుంది. సో ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. అండ్ వైట్ కలర్ కూడా దేనికైనా సూట్ అవుతుంది కదా. సో అలా అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇవి షూస్ అనమాట. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా నేను క్యూట్ వాక్ బ్రాండ్ ఇది. ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది. బాబుకి ఆల్రెడీ 2 పేర్స్ ఇంకా ఉన్నాయి, ఎల్లో కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. సో నేను అదే చూస్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక సెట్. సాక్స్ కూడా క్యూట్ వాక్ నుంచి. అండ్ ఇవన్నీ కలిపి నాకైతే రీజనబుల్ రేట్స్కి వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ క్రైలో కూపన్ కోడ్స్ అప్లై చేసుకుంటాం కదా. సో దానివల్ల కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ అయితే మీరు చూస్తారు నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో. అండ్ నేను డెకోర్ ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే టైం దొరికినప్పుడల్లా ఇలా అయితే సెట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే బాబు నా చుట్టూనే తిరుగుతాడు, కొంచెం కూడా టైం ఇవ్వడు నాకు. సో అందుకే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేనైతే రూమ్లో ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను రెడీగా. సో దట్ నాకు కుదిరినప్పుడు అన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడు వెతుక్కుంటే ఏమీ దొరకకపోవచ్చు, అలా ఉంటుంది కదా. సో అందుకే ఇవైతే నేను అన్నీ మీషోలో పెట్టానండి. ఇవి చూసారు కదా బెలూన్స్, ఇవన్నీ సెట్ వచ్చాయన్నమాట. ఇందులోనే యానిమల్ థీమ్ అనుకున్నాను. సో అందుకే ఇది 2 నెంబర్ ఒక బెలూన్ లాగా ఉంటుంది. అండ్ నేను ఇది ఒక రౌండ్ షేప్లో వైట్ కలర్లో ఇది చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు అది డెకోర్ చేయాలని బాగా ఉండింది. బట్ లాస్ట్కి అయితే కొంచెం ఒక్కదాన్నే కాబట్టి కొంచెం కుదరలేదు. అండ్ అది కూడా వెయిట్ ఆపట్లేదు. ఇక్కడ మార్నింగ్ అయితే వాడికి అత్తయ్య బాత్ చేపించేసి నేనైతే ఇలా రెడీ చేశాను. సో మీకు తెలుసు కదా, నా వీడియోస్ చూసుంటే కంపల్సరీ బొట్టు అయితే పెట్టించుకుంటాడు హనీష్ వాళ్ళ గ్రానీ దగ్గర. అండ్ ఇక్కడ కార్ కార్ అని టీవీలో ఏమైనా వస్తే సాంగ్స్లో కానీ ఏదైనా చూసి కార్ కార్ అని ఇలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు చిన్నగా. నెక్స్ట్ మామయ్య అయితే ఆ రోజు వెడ్నెస్డే కాబట్టి వినాయకుడి టెంపుల్కి తీసుకెళ్లారు మార్నింగ్. మామయ్య అండ్ హనీష్ అలా అయితే రెడీ అయిపోయారు. మేము రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలని మేమైతే వెళ్ళలేదు టెంపుల్కి. మామయ్యను వాడే వెళ్ళారు. అండ్ ఇక్కడైతే నాకు బాయ్ చెప్తున్నాడు. ఇది సెకండ్ టైం వాడు బండి మీద అలా ఓన్గా వెళ్ళడము. ఎందుకంటే నాకు భయము, ఆ బండి కూడా అలవాటు చేయొద్దని నాకు ఉంటుంది మైండ్లో. ఎందుకంటే అలవాటు చేసిన దగ్గర నుంచి ఊరికే అడుగుతారు కదా. నేనైతే వాడికి ఇవే సాక్స్ ఉన్నాయి అప్పటికి, ఇంకా కొత్త వేస్తే పాడైపోతాయని నేను పాతవే వేసేసి అక్కడ టెంపుల్కి అయితే పంపించాను. ఎందుకంటే అక్కడ మట్టి అలా ఏమన్నా అంటించుకుంటాడేమోనని, ఇంకా కంఫర్ట్ ఉంటుందని సాక్స్ అయితే వేసి పంపించాను. ఇక్కడైతే అక్కడ మంచిగా బొట్టు పెట్టించుకొని అన్నీ చేసి ఇక్కడైతే ఇలా కూర్చొని టీవీ చూస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా నేను ఆ డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఎందుకంటే జీన్స్ అనేది కంఫర్ట్ ఉండదు కదా. సో అందుకే ఇంకా టీ షర్ట్ కూడా వైట్ది కదా, ఇంకా మరకలు ఏమైనా పడతాయని తీసేసానండి. ఇక్కడైతే వాడికి ఒక యాక్టివిటీ లాగా ఇదైతే పెట్టాను. మంచిగా కూర్చొని చాలా టైము వాడే ఓన్గా ఇలా ట్రై చేశాడు. వాడికి ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా వేరేది ఏదైనా కొత్తది కొనాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన యాక్టివిటీనే ఎక్కువసేపు చెయ్యరు కదా పిల్లలు. ఇవి లేకపోతే నేను టాయ్స్ లైటింగ్స్కి బాగా అట్రాక్ట్ అవుతాడు. సో ఈ రెండైతే నేను బాగా ఇస్తాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఆడాడు. మాకు కొంచెం టైం దొరికిందనమాట. నేను చెప్తున్నాను అవి ఇవి పెట్టమని. అండ్ అత్తయ్య అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి పూజ చేసుకుంటారు. ఎందుకంటే వీడు లేచిన తర్వాత చేసుకొని ఇవ్వడని. అత్తయ్య ముందే లేచి ఇంకా ఆ రోజు బర్త్డే కాబట్టి వీడిది ప్రసాదం అయితే చేశారు, సేమియా పాయసం. ఇంట్లోనే ఇదైతే చేసుకున్నాము. నెక్స్ట్ వాడు పడుకుంటాడు ఆఫ్టర్నూన్ 2 o'clockకి లంచ్ చేసిన తర్వాత.
ఆ టైంలో అయితే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను మొత్తం. నాకు అది వైట్‌ది సర్కిల్‌కి బెలూన్స్ పెట్టడం అయితే రాలేదు. ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఆపట్లేదు. నేను చాలా సేఫ్టీ పిన్స్ యూజ్ చేసి అలా అయితే సెక్యూర్ చేశాను. సరే తెచ్చినందుకు ఒకసారి వాడదామని చెప్పి. ఇవన్నీ మిడిల్‌లో హ్యాపీ బర్త్‌డే అనేది లాస్ట్ ఇయర్ వాలంటైన్స్ డేకి సేమ్ ఫెబ్ 14థ్‌కి వాడికి వాలంటైన్ థీమ్ లాగా సెట్ చేశాను. అందులోదే ఇలా రెడ్ అట్రాక్షన్ ఉంటుంది కదా అని పెట్టాను. లైటింగ్స్ చెక్ చేస్తున్నాననమాట కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని. అండ్ బెలూన్స్ కూడా ట్రై చేశానండి. కాకపోతే అది బ్యాలెన్స్ ఆగకపోవడం వల్ల నేనైతే కొన్నే పెట్టాను అలా. మేనేజ్ చేసేసాము. సో ఈరోజు హనీష్ బర్త్డేకి అయితే నేను ఈ డ్రెస్ చూస్ చేసుకున్నాను. ఇది ఫ్యాషన్లో తీసుకున్నానండి. ఇది నాకు అరౌండ్ 2700 పడింది. ఏదేదో ఆఫర్స్ అన్నీ అప్లై చేస్తే లాస్ట్కి 2700 ఉంది. యాక్చువల్ ప్రైస్ అయితే 3000 చేంజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను జ్యువెలరీ ఏం పెట్టుకున్నాను అవన్నీ చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ గోల్డ్వేనండి నా దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నవి. అండ్ ఒక సింపుల్ చైన్ అయితే వేసుకున్నాను విత్ మంగళసూత్రం. అండ్ ఇలా రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ డ్రెస్ చూసారా, దీనికి మంచిగా లేస్ వచ్చింది. దానివల్ల నాకు ఇది చాలా నచ్చిందనమాట. వద్దురా వద్దురా ప్లీజ్ రా వద్దురా నేను రా మొత్తం నా చుట్టూనే తిరుగుతాడు. సో అందుకే వీడియోలో వాడి ఇంటరప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ లైటింగ్స్ పెట్టి ఇలా అయితే చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందో లేదో. ఇన్ ద మీన్ వైల్ మా వాడు మంచిగా చైర్లో రిలాక్స్ అయ్యి టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని రెడీ చేయాలి. ఎందుకంటే వాడిని ఆ పర్టికులర్ టైంలోనే రెడీ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ముందు రెడీ చేసినా వాడికి డ్రెస్ కంఫర్ట్ ఉండదని వెయిట్ చేస్తున్నాము. మా ఆడపడుచు అండ్ మా తోటికోడలు అండ్ మా బావగారు అందరు రావాలి. ఇక్కడ పిల్లలైతే ఆల్రెడీ వచ్చేసారు. ఎందుకంటే వీళ్ళకి ఆ రోజే గృహప్రవేశం ఉండింది. ఫిబ్రవరి 14th మంచి రోజు కదా. సో అందుకే అలా అయితే వాళ్ళు వచ్చి విషెస్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ వీడినైతే మొత్తం రెడీ చేసాము. ఇక్కడ వాడికి ఏంటంటే అక్కడ డిఫరెంట్గా అనిపించి అక్కడికి వెళ్ళాడు. ఇంకొకటి అక్కడ ఈవినింగ్ కూడా అత్తయ్య దీపం పెట్టుకుంటారు 6 తర్వాత. ఇక్కడైతే వాడు కూడా దండం పెట్టుకోమంటే పెట్టుకున్నాడు. ఇక్కడ చూసారా మా మమ్మీతో క్యూట్గా చాలా చిన్నప్పుడు ఆ ఫోటో. అండ్ వీడే డోర్ క్లోజ్ చేయడం అన్నీ చేస్తాడు. వీడు కొంచెం భక్తి ఎక్కువే అత్తయ్యలాగా. అత్తయ్య పూజ చేస్తారు కాబట్టి ఎప్పుడు వెళ్ళి పక్కన చూస్తాడు. అండ్ అందులో నుంచి లైటింగ్స్ కనిపిస్తే మాత్రం ఇంకా డోర్ తీసి ఇలా చూస్తాడు. బట్ వాడికి ఏదైనా హామ్ అవుతుందేమో ఆ లైటింగ్స్ వల్ల అని మాకు కొంచెం టెన్స్గా ఉంటుంది. ఎందుకంటే వాడు పట్టుకుంటే వాడికి తెలియదు కదా, లైట్ ఉందని పట్టుకుంటే ఇంకా ఏదైనా అవుతుందేమోనని మాకు అదొక టెన్షన్. ఇక్కడైతే ఇంకా చైర్స్ అన్నీ ఎక్కేస్తున్నాడు. అండ్ నా దుపట్టాతో ఇలా వేసేసుకొని వీడికి బూచి ఆట అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే అలా మీద పెట్టుకొని వెళ్తున్నాడు. మా ఫ్రెండ్ ఇక్కడ ఫన్నీగా చెప్తుంది. మా ఫ్రెండ్ ముందే వచ్చేసింది. అండ్ ఇంకా పిల్లలైతే కింద మంచిగా ఆడుకుంటున్నారు. వీడు మాత్రం అక్కడ సపరేట్గా వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ టాయ్స్లో ఒక సౌండ్ అవుతే మాత్రం వాడు వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుందో ఆ సౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాడు. కామ్గా కూర్చుంటున్నాడు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే చాలా చాలా గోల్ చేశాడు కూడా. మీన్ వైల్ నేనేంటంటే నేను రెడీ అయిపోయాను. బట్ ఏంటంటే వీడిని ఎత్తుకుంటే మాకు ఎక్కడ మమ్మల్ని జుట్టు పీకేస్తాడో అని అదొక టెన్షన్ అనమాట. ఎందుకంటే వీడు మా మీదే మొత్తం రోజంతా ఉంటాడు. అందుకే నేను మోస్ట్లీ అస్సలు రెడీ అవ్వనండి. మీకు వీడియోస్లో కూడా నేను ఆల్మోస్ట్ కనిపించను. ఎందుకంటే వీడు ఇంత మంచిగా రెడీ అయ్యాడంటే దాని వెనక మా కష్టం చాలా ఉంటుంది. అండ్ ఆ రోజైతే చాలా డెకరేషన్కి చాలా టైం పట్టింది. ఎందుకంటే బెలూన్స్ అన్నీ చేసి అలా పెట్టుకొని వాడు నిద్రపోయిన తర్వాత నేను వచ్చి బయట రెడీ చేసుకునేసరికి ఇంకా బెలూన్స్ అన్నీ ప్రిపేర్ చేసేసరికి నా హ్యాండ్స్ అయితే కొంచెం బాగా పెయిన్ వచ్చేసింది. అండ్ నైట్ ఇవన్నీ మనం అరేంజ్ చేయడం ఎంత కష్టమో అండ్ అవన్నీ తీసేయడం కూడా అంతే కష్టము. చాలా చాలా నేను టైర్డ్ అయిపోయాను ఆ రోజైతే. ఇంకా వీడైతే అక్కడ చుట్టూ తిరుగుతూ అందరినీ చూస్తున్నాడనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఆడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. బట్ ఏంటంటే వాడికి అంత కొత్తగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మా ఇంటికి ఏం రారండి. వీడిని కూడా ఎక్కువ ఏం తీసుకెళ్ళము. ఈవినింగ్ ఒక 1 hour అలానే తీసుకెళ్తాం. మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాడు. ఇంక ఇది సెకండ్ బర్త్డే అయిపోయింది కాబట్టి అక్షరాభ్యాసం చేయించి స్కూల్కి పంపించాలని ఒక థాట్ అయితే ఉంది. ఇంకా మా ఆడపడుచు మా తోటికోళ్ళు అందరూ బయలుదేరిపోయారు. వాళ్ళు జేఎన్టీయూలో మెట్రో ఎక్కేసి స్టార్ట్ అవుతున్నారు. సో ఇన్ ద మీన్ వైల్ మేము ఏంటంటే కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఇలా పిల్లల్ని మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా కొన్ని అయితే తీసాము. లెఫ్ట్ సైడ్లో ఉంది రిత్విక అండ్ రైట్ సైడ్లో ఉంది చిన్న పాప పేరు చిన్మయ్ అనమాట. వీళ్ళిద్దరు నా ఫేవరెట్. ఆడపిల్లలంటే చాలా ఇష్టం నాకు. అందుకే ఇంకా వాళ్ళు ఫుల్ ఫేవరెట్.
ఇక్కడ ఇక్కడ వదిన వాళ్ళు దగ్గరలో ఉంటారు మాకు. వదిన వాళ్ళ పాప అనమాట. తను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. సో ఇద్దరైతే వచ్చారు. ఇక్కడ అడుగుతున్నారనమాట మాటలొచ్చాయా అని. కొన్ని కొన్ని వర్డ్స్ చెప్తాడు. కౌ, కార్ అని అలా మేమైతే చెప్తున్నాము. వాళ్ళ డ్యాడీని అయితే నాన్న అని పిలుస్తాడు. అండ్ మా తమ్ముడిని అయితే మామ, మామ అనే పిలుస్తాడు. ఇక్కడ కేక్ అయితే వచ్చేసింది. ఇదేంటంటే అప్పటికప్పుడు రెడీ చేసి ఇవ్వడం వల్ల కొంచెం అయితే ముందుకు వంగింది. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ దట్స్ ఓకే అనిపించింది. ఇక్కడ నెంబర్ 2 అని చెప్పి నేను ఇలా యానిమల్ థీమ్ కదా, సో దానికి తగ్గట్టు నేను అక్కడ అవన్నీ పెట్టించాను. ఒక లైన్ది వస్తే బాగుంటుందని ఇలా అయితే చేయించాను మొత్తము. వాళ్ళే 2 అని రాసేసి హనీష్ అని ఇట్లా ప్లేస్ చేశారు అక్కడ. ఇక్కడ మా ఆడపడుచు మొత్తం ఇంకా టేబుల్ మొత్తం తనే చూసుకున్నారు. అక్కడ అన్ని డెకోర్ ఐటమ్స్ అన్నీ మంచిగా డెకరేట్ చేసేసి అట్లా బెలూన్స్ పెట్టారనమాట. నాకు తను రావడం వల్ల ఇంకొంచెం ఈజీ అయిపోయింది. ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలని ఆ మైండ్లో ఉన్నాను. నా ఇంతకుముందు వీడియోస్ చూస్తే వాడు అసలు కేక్ కట్ చేసేవాడు కాదు. వాళ్ళ డాడీ బర్త్డే కానీ, న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్కి కానీ. బట్ వాడి బర్త్డేకి మాత్రం చుట్టూ అందరు క్లాప్స్ కొడుతుంటే అందరినీ చూసి ఏంటి వీళ్ళందరూ కొడుతున్నారని ఎంత ఎక్సైటింగ్గా ఉన్నాడో. నాకైతే చాలా హ్యాపీ. అండ్ మేము అందరికీ చెప్పుకున్నాము కేక్ బాగా కట్ చేశాడు నవ్వుకుంటూ అని. నేను మోస్ట్ ఆఫ్ ద వీడియో రా వీడియోగానే ఉంచానండి. ఎందుకంటే కన్వర్జేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అందుకే నేనైతే ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో అలాగే పెట్టాను. ఈ వీడియోలో అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే స్టార్టింగ్లో ఇచ్చాను, కానీ ఎండ్లో అయితే ఏమి ఇవ్వలేదు ఇక్కడి నుంచి అయితే. ఇది ఈచ్ రైట్ హ్యాండ్ రైట్ ఇటు 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 వచ్చిందా చాలా కొంచెం తినిపిండి ఏంట్రా బాగా ఎవరితో వచ్చి నాతోనా పుట్టో పుట్టో చెప్పు ఇక్కడ హ్యాపీ బర్త్డే వీడియోలో మా హస్బెండ్ కింద నుంచి తనకి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, లేవలేదు. బట్ వీడియో అయితే చూశాను. అండ్ నందిగామ నుంచి పెద్దత్తయ్య అండ్ వాళ్ళ మనోడు అంటే బావగారు వాళ్ళ అబ్బాయి వీడియో కాల్ అయితే ఉన్నారు. వాడు హనీష్ బర్త్డే తీసుకొని రాలేదని కొంచెం కోపంలో ఉన్నాడు మా మీద అయితే. పృథ్విక 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 చెప్పు ఓకే ఇక్కడ ఇదిగో
ఓయ్, నైట్ కావాలి. నైట్ కావాలి. హనీష్కి పెద్దమ్మ అండ్ పెద్దనాన్న బావగారు వాళ్ళు ఏంటంటే మా మామయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి. సో ఆల్మోస్ట్ 2 ఫ్యామిలీస్ చాలా క్లోజ్గా ఉంటాము. సో అందుకే వాళ్ళు లాస్ట్ ఇయర్ లండన్లో ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా ఫెబ్ 12th వచ్చారు. సో ఫెబ్ 14th మేమందరం పిలిచామన్నమాట. హైదరాబాద్లోనే ఉన్నారు కదా రండి అంటే వచ్చారు వీడి కోసం అయితే. అండ్ మా ఆడపడుచు అక్కడైతే వీడియో తీస్తున్నారు. ఇదిగో, ఇదిగో. ఇది ఇల్లు, Hanish, happy birthday to you. ఎట్లా చేస్తాడేనా? ఎట్లా చేస్తాడేనా? బాగా మంచిగా కొడుతున్నాడు. అవునా నాని లేదు తల మీద లేదు ఫ్లవర్స్ ఉన్నాయని తీసుకుంటుంది. తల మీద ఉన్నాయా ఫ్లవర్స్? నెక్స్ట్ మా ఆడపడుచు అండ్ మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి సేమ్ పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అనమాట. వీళ్ళు లాస్ట్ ఇయర్ వదినకి ఆఫీస్ ఉండడం వల్ల మెయిన్ మీటింగ్ ఉండడం వల్ల తనైతే రాలేకపోయారు ఫస్ట్ బర్త్డేకి. సో ఈ బర్త్డే అయితే ఇంకా హైదరాబాద్లోనే వచ్చారు. అండ్ ఆ రోజు కూడా పాప ఆఫీస్కి వెళ్ళి తను వెంటనే రెడీ అయ్యి వచ్చేసారు. జేఎన్టీయూ నుంచి ఇక్కడికి రావడం అంటే కొంచెం కష్టమే కదా. సో మెట్రోలో వచ్చి అండ్ నైట్ వాళ్ళు ఆల్మోస్ట్ 12 అయిపోయింది అందరూ ఇంటికి వెళ్ళేసరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ బర్త్డే అండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద పాపది బర్త్డే ఉందన్నమాట ఫెబ్ 16th. వీడిది ఫెబ్ 14th. 2 days గ్యాప్ అనమాట. దాని బర్త్డే ఉంది కదా దానికి కోల్డ్ ఎక్కడ వస్తుందో అని నా టెన్షన్. వాళ్ళ ఇష్టం అనమాట. ఎవరైనా అదిగో తాతగారు ఏమని బెదిరించుంటారు. ఎవరు ఫోన్ ಮಾಡಿ నాన్న వద్దా అక్కడ పెట్టుకోసి అక్కడ కాదు అది పట్టుకో. అది ఇప్పుడు ఓపెన్ చేయదు అమ్మ కొడుతుంది. ఓపెన్ చేస్తే అమ్మ కొడుతుంది. సిరియా చూడు సిరియా హనీష్ ఇదిగో ఎంతసేపు అమ్మా? ఏంగా తినేసి వెళ్ళిపోతాను టీచర్. ఇదిగో 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 ఏంటి తీసిస్తుంది మమ్మీ క్రీమ్ కలర్ ఉంటుంది కదా మా ఫ్రెండ్కి కూడా హనీష్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డేకి అది కూడా రాలేకపోయింది. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలతో రావడం అంటే కష్టమే కదా. సో అదైతే అందరూ అర్థం చేసుకోవాలండి. అండ్ వాళ్ళకి కోల్డ్ వచ్చినా కానీ ఎంత కష్టమో ఒక మదర్కే తెలుస్తుంది. సో తనైతే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎత్తుకోవడం అయిపోయిందా? బాయ్ నాని.
మీరు ఒకసారి ఇవ్వరా ఎక్కడ్రా? నేనా? తాటి మీరు కూడా మీరంటే రండి. హనీష్ ఇదిగో ఇటు. హనీష్ క్లాప్ క్లాప్ కొట్టు. వీడు బాగా కేక్ పెట్టేమో. ఇదైతే మా ఆడపడుచు గిఫ్ట్ ఇచ్చారనమాట వాడికి బర్త్డేకి డ్రెస్. ఇదైతే నాకు చాలా నచ్చిందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కరెక్ట్గా లయన్ కింగ్ అని వచ్చింది. వాడి కేక్ కూడా చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ కూడా తెచ్చారు వదిన, లైక్ వరలక్ష్మి వ్రతానికి, బట్ అప్పుడు కొంచెం ఒక సైజు తక్కువైపోయింది. సో ఫిట్టింగ్ అయిపోయి పట్టలేదనమాట. ఇంకా ఇవన్నీ టాయ్స్ అనమాట వీడి బర్త్డేకి. అండ్ మా బావగారు ఇచ్చారనమాట 3 టాయ్స్. మిడిల్లోదేమో మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇలా వాడి టాయ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట ఇల్లంతా. అండ్ ఇదేమో కింద ఒక బాబు ఇచ్చాడు. వాడు నెక్స్ట్ డే వచ్చేసి అప్పటికప్పుడు ఇచ్చాడు. ఇదైతే కార్ బొమ్మ అనమాట. వాడికి కార్స్ అంటే ఇష్టమని ఇలా కార్ అయితే ఒకటి, ఇలా పోలీస్ జీప్ లాంటిది అయితే ఒకటి తీసుకొని వచ్చాడు. అండ్ మేమైతే చాలా టైర్డ్ అయిపోయి అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేసి అన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయిందండి. నాకైతే నెక్స్ట్ రోజు కూడా రికవర్ అవ్వలేకపోయాను. మీకైతే పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇవన్నీ ఫొటోస్ అయితే.